దాదాపు ఆంధ్రాలో ఆల్మోస్ట్ వైసీపీ ఒకటి, టీడీపీ, జనసేన మిగతా కూటములు కూడా కొన్ని ఒకటి అనే వినికిడైతే వినిపిస్తుంది కదా! సో, దాంట్లో భాగంగా అనుకోవచ్చు కదా! ఇంకోటేంటంటే పురంధేశ్వరి గారు కూడా బీజేపీ ఉన్నారు. ఆళ్ళ బావగారు రిలేటివ్స్ అట్లా ఉంది. అంటే బీజేపీ ప్రెసిడెంట్ ముసుగులో ఆవిడ చంద్రబాబు సెక్రటరీగా ఉంది. అందుకని ప్రజలు హర్షించరమ్మా. ఇప్పుడు నువ్వు మీ అవసరాల కోసమని మీ బావగారని రక్తబద్ధమని మీ చెల్లెలతో 20 ఏళ్ళ తర్వాత మాట్లాడాను, నా మనసు ఇది 20 ఏళ్ళ తర్వాత మాటలు లేవు, 20 ఏళ్ళ తర్వాత మా చెల్లెలు భువనేశ్వరితో మాట్లాడాను అని పురంధేశ్వరి సెంటిమెంట్కి మాట్లాడేస్తే ప్రజలు ఆహా సరే అమ్మా మీరు మాట్లాడారా అందుకని మీరు చంద్రబాబు స్థాయి అంటే మేము తందాన అంటాం అనరు. పవన్ కళ్యాణ్ నిన్నటిదాకా నా తల్లిని తిట్టారు, వాళ్ళని తిట్టారు, ఈ చంద్రబాబుని లోకేష్ని వదిలిపెట్టను, తరిమి కొట్టేదాకా నిద్రపోనని వాగి ఇవాళ నువ్వు పక్కన చేరితే జనాలు చూస్తూ ఊరుకుంటారా? ఏం మనిషి ఇప్పుడు ఏమైంది? మీ అమ్మని అమ్మని తిట్టితే కూడా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయావంటే ఏమి ఆశించి వెళ్ళావని అడగరు. అంటే మీ ఇష్టానికి నిమిషానికి ఒక మాట, పూటకొక మాట, సంవత్సరానికి డెసిషన్ తీసుకుంటామంటే ప్రజలు అలా మారిపోతారు అనుకుంటే మీ భ్రమ అది. ప్రజలు అలా అనలైజ్ చేస్తారు. వీడేంటి వాడేంటి, పవన్ వేస్ట్ మెటీరియల్, అనదర్ కేఏ పాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఒక కామెడియను, పురంధేశ్వరి బీజేపీని చంపేయటానికి వచ్చింది ప్రెసిడెంట్గా, బీజేపీ కార్యకర్తలని మోసం చేస్తుంది, నిర్వీర్యం చేస్తుంది, ఉన్నదే కొంత అక్కడ, దాన్ని కూడా భూస్థాపితం చేస్తుంది. ఆవిడకి ఎంతసేపు ఏంటి, ఏదో కదా ఒక ఎంపీగా గెలిచామంటే సెంటర్లో మినిస్టర్ అవ్వచ్చు, ఆవిడ కోరిక అదే తప్పితే పార్టీ మనుగడ, పార్టీ కార్యకర్తలు ప్రాణాలు వదిలి పనిచేసి ఇన్ని సంవత్సరాలకు ఒక సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నవాళ్ళు ఆ పార్టీని కాపాడాలి, అది లేదు ఆవిడికి. అదంతా వాళ్ళు ఎన్టీఆర్ని కూతురుగా ఎన్టీఆర్కి ఎదురుగా నిలబడింది పిల్ల ఎన్టీఆర్ కాదన్న కాంగ్రెస్లోకి వెళ్ళి మినిస్టర్గా. సో ఆవిడ ఎంతసేపు తన పదవులు తన పర్సనల్ తప్పితే పార్టీని గురించి ఆలోచించే బాపత కాదు. సో అందుకని చంద్రబాబుకు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ప్రజలు అందుకని రేపు రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయని ఎందుకు చెప్తున్నారు జనాలు? అతని గొప్పతనం వల్ల కాదు, అతనేదో సించేశాడు, పొడి చేశాడు, గొప్పగా పనిచేసేసాడు అని కాదు, వీళ్ళ దౌర్భాగ్యపు రాజకీయం వల్ల. భారతదేశంలో ఇంత దౌర్భాగ్యపు ప్రతిపక్షాలు ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలోనే. చాలా దౌర్భాగ్యమైన ప్రతిపక్షం మన రాష్ట్రంలో. కాంగ్రెస్ చంద్రబాబు అయిపోయింది, షర్మిలను కూడా ముందుకు తీసుకొచ్చి, షర్మిల నిన్నటిదాకా తెలంగాణలో పోటీ చేసింది. తెలంగాణను మా నాన్న నుంచి ఎఫ్ఐఆర్లో పెట్టారని కాంగ్రెస్ తిట్టకుండా తిట్టింది. అక్కడ కొట్టుకట్టేసింది, అక్కడ చీపమంటే ఇక్కడికి వచ్చి ఇప్పుడు జై కాంగ్రెస్ అంటారు. ప్రజలు ఎన్ని చూస్తావు, ఉన్న ఎరిపప్పులు ఏమన్నా ప్రజలు. నువ్వు ఎందుకు వచ్చావు ఆంధ్రాకి? నిన్నదాకా ఈడపిల్లని కాదు ఆడపిల్లని అన్నావు. నీకు అసలు వైఎస్ఆర్ పేరు ఎలా పెట్టుకుంటావు? నువ్వు నీ మొగుడు ఇంటి పేరు కదా రావాలి, నువ్వు రెడ్డి అని ఎలా పెట్టుకుంటావు? నీ మొగుడు అనిల్ శాస్త్రి కదా రావాలి. మొగుడికి ఏమైనా విడాకులు ఇచ్చావా? మూడు ఇంటి పేరును మూడు కులం వదిలేసుకుని వేరే పెట్టుకుంటానికి అని ప్రజలు చూస్తారు. అంటే అవసరం కోసం ఎట్లాగైనా ఏమైనా సరే ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు, ఎక్కడికైనా దిగజారటం. నాన్నని ఎఫ్ఐఆర్లో పెట్టి తిట్టుకున్న కాంగ్రెస్ని ఇప్పుడు బుధానికి ఎత్తుకుని కాంగ్రెస్ శరణ్యం అంటావు. మీ అన్నయ్యతోటి ఆస్తులు గొడవ ఉంటే కోర్టుకు వెళ్ళు, సాక్షులు నీకు వాటా ఉంటే కోర్టుకు వెళ్ళు, నీ కుటుంబంలో గొడవలు ఉంటే నీ ఇంట్లో చూసుకో. ప్రజలకే సంబంధం.